తుఫాను ప్రభావంతో తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రెండో ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు జేసీబీలతో బండరాళ్లను తొలగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. బెంగాల్ తుఫాను ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా ముఖ్యంగా తిరుమల తిరుపతిలో ఇప్పటికే రోడ్లన్నీ జలాశయమయ్యాయి. మరోపక్క తిరుమలలో ఉన్న 5 జలాశయాలు నిండుకుండా కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం టీటీడీ అధికారులు కూడా ఈ జలాశయాల వద్దకు చేరుకొని పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. మరోపక్క రెండవ ఘాట్ రోడ్ లో 14వ మలుపు వద్ద ఈ రోజు ఉదయం కొండ చర్యలు విరిగిపడ్డాయి. అయితే ఎక్కువ స్థాయిలో పడకుండా తక్కువ స్థాయిలోనే పడడంతో ప్రయాణికులు అటు టీటీడీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే సమాచారం అందుకున్న విజిలెన్స్ టీటీడీ అధికారులు సంఘటనా స్థలానికి జేసీబీతో చేరుకున్నారు. అయితే నేల కొరిగిన బండరాళ్లతో పాటు చెట్లను రోడ్డుపై నుంచి తొలగించి వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ప్రస్తుతానికైతే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తిరుమల నుంచి తిరుపతికి వచ్చే వాహనాలతో పాటు తిరుపతి నుంచి తిరుమలకి వెళ్లే వాహనదారులను కూడా అప్రమత్తం చేశారు. చాలా నెమ్మదిగా ఘాట్ రోడ్ లో వెళ్లాలని, అదే విధంగా పోలీసులు అక్కడక్కడ అయితే సెక్యూరిటీ సిబ్బందిని అయితే ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా టీటీడీ అధికారులు అయితే ముందస్తు చర్యలు తీసుకున్నారు. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.